ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, మీరు వర్క్ చూసుకోండి, ఇంటి పడి వస్తాను. ఎందుకండి నవ్వుతున్నారు? పలకరింపుగా నవ్వనండి. ఏ, నేను నవ్వకూడదా? మీరు నవ్వితే బాగుంటుంది. థ్యాంక్ యూ. అవునండి, మీ ఒంటికి తగిలిన గాయాలు తగ్గాయా? ఒంటికి తగిలినవైతే తగ్గాయి, కానీ మనసుకు తగిలిన గాయమే తగ్గేలా లేదు. ఏదో అంటున్నారు. అదే గాయాలు తగ్గాయి అంటున్నానండి. అంతేనా? ఆహా, అంతేనండి. సరే అయితే, ఇంతకీ మీకు నేను చూపించిన ల్యాండ్ నచ్చిందా? నచ్చావు. నచ్చింది. ల్యాండ్ బాగా నచ్చిందండి. మీ మనసులా ఆ ల్యాండ్ బాగా ప్రశాంతంగా ఉందండి. మీ మాటల్లా అక్కడ వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంది. టోటల్గా మీలా పద్ధతిగా అందంగా ఆ లొకేషన్ ఉందండి. కమిట్ అవ్వాలా? అదేనండి, ల్యాండ్ కొనడానికి కమిట్ అవ్వాలి అంటున్నా. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. గుడ్ డెసిషన్ అండి. నిన్నటి నుంచి మళ్ళీ మీరు రారేమో, వదిలేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అదే, ఈ డీల్ వదిలేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. మనసుకు నచ్చిన వాటిని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? ఏమన్నారు? అదే, నచ్చిన ల్యాండ్ని వదులుకోలేం కదా. అందుకే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీతో మాట్లాడదామని వచ్చాను. అయితే సరే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టిస్తాను. అలాగేనండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకెంత పర్సెంటేజ్ ఇవ్వాలి? పర్సెంటేజ్ ఏంటి? అదే అండి, ల్యాండ్ చూపిస్తే బ్రోకరేజ్ ఇస్తారు కదా, 2 to 3%. అదే ఎంత ఇవ్వాలి అని. లేదండి, నేనిక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. నాకు వీళ్ళు శాలరీ ఇస్తున్నారు. అలాగే ల్యాండ్ అమ్మితే కంపెనీయే ఇన్సెంటివ్ ఇస్తుంది. వావ్, నైస్. సరే రండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి. మీరు ఇక్కడ సైన్ చేయండి. ఇక్కడ కూడా. అమ్మో, టైం అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి. ఏంటండి టైం అయిపోయింది అంటున్నారు? మా ఊరి చివర బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి తిరునాళ్లు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే మనమేం కోరుకుంటే అది నెరవేరుతుంది. నిజంగా ఏం కోరినా నెరవేరుతుందా? కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారిని చెప్పి ఆ తల్లికి చాలా మంచి పేరుంది. నాకు కోరిక ఉండేది. ఎలాగైనా ఆ కోరిక నెరవేరాలంటే మీతో పాటు నేను తిరునాళ్ళకొచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. మీరు నాతో వస్తారా? చాలా చాలా ఇంపార్టెంట్ కోరిక అండి. తన మీద నా భవిష్యత్తు ఆధారపడింది. అదేనండి, నా కోరిక మీద నా భవిష్యత్తు ఆధారపడింది అంటున్నా. మీ కోరికలో నిజాయితీ ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక నిమిషం అండి. పదండి. పక్కన గుడికి వెళ్ళొస్తానని వెళ్ళిన యశోదా వాసుదేవులు ఇంకా రాలేదేంటి? అమ్మా, టిఫిన్ రెడీ అయిపోయిందమ్మా. కన్నయ్య వచ్చి టిఫిన్ చేశాడా? ఇంకా కిందికి రాలేదమ్మా. కన్నయ్యకి పొద్దున్నే లేవడం అలవాటే. గదిలో ఏం చేస్తున్నట్టు?
ఒంట్లో ఏమైనా బాగలేదా? నేను నిద్రపోతున్నాను, నన్నస్సలు లేపకండి. కన్నయ్య ఏమైపోయాడు? ఎటు వెళ్ళాడు? నేను కిందే ఉన్నాను కదా, నాకు కనపడకుండా ఎలా వెళ్ళాడు? కన్నయ్య, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? సార్, ఇదేనండి మా గ్రామదేవత బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారి తిరునాళ్ళు. నాకిదే ఫస్ట్ టైం అండి తిరునాళ్ళకి రావడం. ఏదో మీ దయ వల్ల నాకే అదృష్టం కలిగింది. పదండి. హ్మ్? సార్, మిమ్మల్ని సార్. రే, నిన్ను పిలుస్తున్నాడు చూడరా. వాణ్ణి కాదు సార్, మిమ్మల్నే. నాన్న, ఎందుకు? ఇది పిల్లలు ఆడుకునేది సార్. అందుకేగా నేను ఆడుకునేది. జోక్ చేయకండి సార్, పక్కెళ్ళి ఆడుకోండి. మీరు ఆడుకునేవన్నీ అటువైపు ఉన్నాయి, వెళ్ళండి సార్. మీరు దాని మీద ఆడుకోకూడదు. దిగండి, దిగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.